నిన్న పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చాలా మ్యాచ్ల తర్వాత ఓ భారీ స్కోర్ను పెట్టగలిగింది. కనీసం 190 స్కోర్ను సిఎస్కే కొట్టింది అంటే ఏకైక రీజన్ కడై కుట్టి సింగం అని చెన్నై అభిమానులు ముద్దుగా పిలుచుకునే శామ్ కరన్. నిన్న పంజాబ్పై మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టుకు కొండంత అండలా మారి 47 బాల్స్లో 9 ఫోర్లు 4 సిక్సర్లతో 88 పరుగులు చేసి అవుట్ అయ్యాడు శామ్ కరన్. దూకుడుగా ఆడేందుకు యత్నించి అవుట్ అయ్యాడు కానీ లేదంటే నిన్న మనోడు చూపించిన దూకుడికి సెంచరీ కూడా చేసేసేవాడు. అయితే శామ్ కరన్ దూకుడికి కారణాలేంటి? 2 రీజన్స్ కనిపిస్తున్నాయి. ఈ సీజన్లో తన పాత జట్టుకు చెన్నైకి వచ్చిన శామ్ కరన్కి పెద్దగా ఆడే అవకాశాలు అయితే రాలేదు. స్టార్టింగ్లో 2 మ్యాచ్లు ఛాన్స్ ఇచ్చిన చెన్నై ఆ మ్యాచ్ల్లో అతను ఫెయిల్ అవడంతో కరన్ ఇక పక్కన పెడేసింది. మళ్ళీ చెన్నై పూర్తిగా ఫెయిల్ అయిన తర్వాత వరుసగా 2 మ్యాచ్ల్లో అవకాశాలు ఇచ్చింది. ఆడిన 4 మ్యాచ్ల్లో నిన్న ఓ హాఫ్ సెంచరీ కొట్టాడు శామ్ కరన్. పైగా నిన్న తన ప్రత్యర్థి పంజాబ్. నిన్న మొన్నటి వరకు శామ్ కరన్కి సొంత జట్టు అది. 2023-24 సీజన్లో పంజాబ్కి ఆడిన శామ్ కరన్ అప్పట్లో ధవన్ కెప్టెన్సీ బాధ్యతలు వదిలేయడంతో నాయకుడిగాను జట్టును నడిపించాడు. మెగా ఆక్షన్లో పంజాబ్ శామ్ కరన్ను వదిలేసుకోవడంతో చెన్నై మళ్ళీ తమ పాత ఆటగాడిని కొనుగోలు చేసింది. సో కెప్టెన్గా ఉన్న తనను కొనుక్కోకుండా వదిలేసిందని మనసులో పెట్టుకున్నాడో ఏమో శామ్ కరన్ నిన్న పంజాబ్ మీదే కసితీరా విజృంభించాడు. హాఫ్ సెంచరీ అయ్యాక శామ్ కరన్ చూపించిన కాలింగ్ సెలబ్రేషన్ దేనికి సంకేతమో మరి. నిన్న శామ్ కరన్ ఇన్నింగ్స్ అయితే ఫుల్ వైల్డ్ ఫైర్ అనే చెప్పాలి.